వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది. చాలండి. ప్రేమ దేవుని పెట్టారా? మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఈరోజు ఆయన తెలియజేస్తున్న అంశం ఏంటంటే కార్య సాధకము చేయండి లేదా సాధన చేయండి. కాబట్టి ఇక్కడ మన పితరుడైన అబ్రహాం గురించి ఈ మాట వ్రాయబడి ఉంది. మరలా చదవండి, అదే అధ్యాయము అదే వచనం చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. మరి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఎలాంటి ప్రయాసం లేకుండా, ఎలాంటి సాధన లేకుండా, ఏ విధముగా కష్టపడకుండా దేవుడు చేయలేదు. మరి అబ్రహాము మరి చాలా సాధన చేశారు. దేంట్లో సాధన చేశారంటే ఆత్మీయ జీవితంలో విశ్వాసమును సాధన చేశారు. విశ్వాసమును ఆయన సాధన చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది కూడా మనము సాధన చేస్తేనే సాధిస్తాం. హల్లెలూయా. ప్రతిది కూడా మనం ఏం చేస్తే సాధిస్తాము? సాధన చేస్తేనే సాధిస్తాం. కాబట్టి మరి అబ్రహాము జీవితంలో కూడా ఆయన మరి దేవుని యందు విశ్వాసం వచ్చాడు. దేవుడు పిలిచినప్పుడు నమ్మాడు, విశ్వసించాడు. ఆ విశ్వాసం ఏ విధంగా ఉంది అంటే తన జీవితం అంతా కూడా ఆ సాధన చేశాడు. అంటే అర్థం తన జీవిత కాలం అంతా కూడా దాన్ని అవలంబించాడు. కాబట్టి మనం కూడా మరి యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన నా రక్షణ పొంది మారు మనసు పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నాము? సాధనము చేస్తున్నాం. మన విశ్వాసం మనం కోల్పోవట్లేదు. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేది సాధన. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేది సాధన. కాబట్టి మీరు దేని బిడ్డలారా, మరి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయడానికి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన విశ్వాసాన్ని సాధనం చేశాడు. ఆయన విశ్వాసాన్ని తన జీవిత కాలం అంతా కూడా కొనసాగించాడు ఆయన. అందుకే ఆయన గురించి రాస్తూ ఉన్నాడు పౌలు గారు రోమిలకు రాస్తూ ఉంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? అబ్రహాం విశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. మృతులను సజీవులుగా చేయటువంటి దేవుడు అని అబ్రహాం విశ్వసించాడు. హల్లెలూయా. మృతులను ఏం చేస్తాడంటే దేవుడు సజీవులుగా చేస్తాడు నా దేవుడు అని ఆయన విశ్వాసం. ఆ విశ్వాసం ఆయన సాధన చేశాడు. ఏ విధంగా సాధన చేశాడు? తన ఏకైక కుమారుణ్ణి దేవుడు బలిమన్నప్పుడు బలి ఇవ్వడానికి వెనుకడుగు వేయకుండా తన విశ్వాసాన్ని సాధన చేశాడు. తనలో ఉన్న విశ్వాసం ఏంటంటే నా కుమారుణ్ణి బలి అడుగుతున్నాడు దేవుడు. నేను బలిచ్చినా కూడా, నా కుమారుడు చనిపోయినా కూడా దేవుడు తిరిగి లేపగలడు. హల్లెలూయా. అదే అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క సాధన. అందుకే ఆ దేవుడు మరి అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా చేశాడు. కాబట్టి ఇంకా ఇంకో మాట అంటున్నాడు, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అయినా ఆ దేవుని ఎదుట. హల్లెలూయా. కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా మన దేవుడు పిలుస్తాడు, ఉన్నట్టుగా చేస్తాడు. లేని దాన్ని దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. మరి సర్వ సృష్టి కూడా దేవుడు అదే విధంగా చేశాడు. వెలుగు కలుగును కాకంటే వెలుగు కలిగింది. ఈ సమస్త సృష్టి కలుగును కాకంటే ఒక్కొక్క రోజున దేవుడు ఒక్కొక్కటి చేశాడు. అంటే లేని దాన్ని దేవుడు క్రియేట్ చేస్తాడు. ఆయన నీలో ఒకవేళ విశ్వాసం తక్కువ ఉన్నా నీలో విశ్వాసం దేవుడు క్రియేట్ చేస్తాడు. ఆమె నీలో ఏది తక్కువ ఉన్న దేవుడు దాన్ని ఏం చేస్తాడు? క్రియేట్
క్రియేట్ చేస్తాడు, దాన్ని సృష్టిస్తాడు. లేని దానిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. మరి నీ ఆత్మ జీవితంలో నువ్వు ఏదైతే తక్కువ కలిగి ఉన్నావో, ఏదైతే నీలో లేదో దాన్ని దేవుడు చేయగలడు. ఆమేన్. చాలా మంది అనుకుంటాం, అయ్యో నా జీవితంలో ఇది లేదు కదా అనుకుంటాం, అయ్యో నా జీవితంలో దీన్ని జయించలేకపోతున్నాం కదా అనుకుంటాం. మన జీవితంలో ఇంకా ఆత్మీయ విషయంలో కానీ, శారీరక విషయంలో కానీ, ఇంకా మానసిక విషయంలో కానీ, ఇంకా సామాజికంగా కానీ, అయ్యో ఇది నా జీవితంలో లేదు, నా జీవితంలో ఈ లోపం ఉంది అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ లోపం నుంచి విడిపించగలడు. లేదా ఏదైతే నీకు కావాలని కోరుకుంటున్నావో, అయ్యో నాకు అది లేదే అని బాధపడుతున్నావో, ఆ లేని దాన్ని పుట్టించగల దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ లేని దాన్ని దేవుడు సృష్టించగల దేవుడు నీ దేవుడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చేయబడిన కారణం ఏంటంటే ఆయన జీవితంలో విశ్వాసాన్ని సాధన చేశాడు. ఆ సాధనకు పౌలు గారు రాస్తా ఉన్నాడు, మృతులను సజీవులుగా చేయటువంటి దేవుడు నా దేవుడు అని అబ్రహాము నమ్మాడు. రెండోదిగా లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు చేయగలడు. లేని దాన్ని దేవుడు కలగజేయగలడు. ఉన్న దాంట్లో నుంచే దాన్ని అభివృద్ధి చేసే దేవుడు మన దేవుడు కాదు, లేని దాంట్లో నుంచి అభివృద్ధి కలిగజేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసం అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి మరి దేవుని ఎదుట అబ్రహామును తండ్రిగా మార్చాడు. ఆమేన్. విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా సాధన చేయాలి. మన విశ్వాసాన్ని మన జీవితంలో సాధన చేయాలి. మరి మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని సాధన చేయాలి. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు మన విశ్వాసం మనం ఏం చేయాలి? సాధన చేయాలి. వెంటనే దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేసి మన విశ్వాసం మీదనే ఆధారపడాలి. అప్పుడు దేవుడు వెంటనే అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక దేశంలో ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు 6 నెలలు మరణ పడక మీద కొట్టుమిట్టాడుతున్నాడు. ఎన్ని నెలలు? 6 నెలలు లేదా అనేక నెలలు మరణ పడక మీద కొట్టుమిట్టాడుతున్నాడు. అనేక మంది డాక్టర్స్ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ అందరూ కూడా చేతులు ఎత్తేసారు. మా వల్ల కాదమ్మా, మీ కుమారుని మేము బాగు చేయలేము అని చెప్పేసి అనేక మంది డాక్టర్స్, అనేక హాస్పిటల్స్ వాళ్ళు చెప్పారు, మేమేం చేయలేము, ఈ దేవుడే దిక్కు అని చెప్పారు. అలాంటి సందర్భంలో అందరూ అతన్ని వదిలేశారు. కొన్ని నెలలు బెడ్ మీదనే, పడక మీదనే ఆయన మరణంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పెద్ద మనిషి కాదు, ఒక బాలుడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అతడు దేవుని పైన బలమైన విశ్వాసం వచ్చాడు. ఆ విశ్వాసం ఎలా ఉందంటే, అతడు నేను బ్రతుకుతాను, నేను బ్రతుకు గొప్ప సేవకుని అవుతాను, నేను గొప్పగా దేవుని సేవ చేస్తాను అని చెప్పేసి ఆయన తన మనసులో రోజు ప్రతి క్షణం అనుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడట. ప్రతి క్షణం అనుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను ఈ మరణం నుంచి తప్పిస్తాడు, ఈ రోగం నుంచి విడిపిస్తాడు, విడిపించిన వెంటనే దేవుడు నన్ను దేవుని సేవ చేయటకు ఆయన సాక్షిగా నన్ను నిలుపుతాడు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడట. స్తుతిస్తూ ఆ విధంగా ఆయన ఊహించుకుంటూ సాధన చేస్తున్నారు. ఆ సాధన ఎట్లా అంటే, ఆయన ఆ పడక మీద ఉన్నప్పుడే ఆయన బాగుపడినట్లుగా పెద్ద పెద్ద అనేక గ్రామాలు వెళ్ళి, అనేక పట్టణాలు వెళ్ళి దేవుని సొంత ప్రకటిస్తున్నట్లుగా, ప్రకటించినప్పుడు అనేక మంది రక్షణ పొందినట్లుగా, అనేక పెద్ద పెద్ద సభల్లో ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా ఇదంతా కూడా ఆయన ఊహించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ పడక మీద ఉండి ఏం చేస్తున్నాడు? ఊహించుకుంటున్నాడు. ఆ ఊహించుకుంటున్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ స్థితిలో ఆయన చేస్తా ఉన్నాడు. ఇట్లా కొన్ని నెలలు చేస్తూ ఉన్నాడు ఆయన. కొన్ని నెలలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు అదే విధంగా దేవుని స్తుతిస్తూ, అట్లాగే ఆలోచన చేస్తూ, అట్లాగే తన విశ్వాసాన్ని ఊహించుకుంటున్నాడు. తన విశ్వాసంతో తాను ఊహించుకుంటున్నాడు. తన విశ్వాసంతో సాధన చేస్తా ఉన్నాడు. సాధన చేస్తున్నప్పుడు చాలా మంది వస్తూ పోతుంటారు కదా, బంధువులు, స్నేహితులు కదా, ఇరుగు పొరుగు వారు వస్తూ ఉన్నారు. బాబీగా కొద్ది రోజులతో చనిపోతాడు, కొద్ది రోజులతో ఏమవుతాడు? చనిపోతాడని చెప్పేసి తెలియగానే మరి ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, శ్రేయభిలాషులు, ఇరుగు పొరుగు వారు, గ్రామస్తులు అనేక మంది వస్తున్నారు. ఆయన చూస్తున్నారు, వెళుతూ ఉన్నారు. ఆయన చూస్తున్న వారిని కూడా చూసి ఆయన దేవుని సేవని చేస్తారని చెప్పేసి ఆయన తిరిగి వారికి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. లేదు, నేను బ్రతుకుతాను, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నేను దేవుని సేవ చేయబోతున్నాను అని చెప్పేసి ఆయన ఆ యొక్క మరణ పడక మీద ఉండే వారికి చెప్పడం జరిగింది. దేవుడు స్తుతించాడు,
ప్రార్థన చేశాడు, విశ్వాసాన్ని సాధన చేశాడు. అంతవరకు కాకుండా తనని చూస్తూ పోతున్న వారికి కూడా చెప్పాడు, లేదు లేదు లేదు, నేను చనిపోను, నేను బ్రతుకుతాను, నేను చనిపోను. అందుకే దావీదు అంటాడు కదా, నేను చావను, సజీవుడైన నీ కార్యములను వివరిస్తాను. హల్లెలూయా. దావీదు కూడా అనేకమైన పరిస్థితులు కూడా వెళ్తా ఉంటాడు, మరణకరమైన పరిస్థితులు కూడా వెళ్తా ఉంటాడు. అందుకే దావీదు ఆ కీర్తన రాస్తున్నాడు, ఆ కీర్తన చెప్తా ఉంటున్నాడు, నేను చావను, సజీవుడనై దేవుని కార్యాలను వివరిస్తాను. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు ఎలాంటి మరణకరమైన పరిస్థితులు ఉన్నా, లేదా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, నీవు ఆగిపోవు, చనిపోవు, నీవు అక్కడే ఉండవు. నువ్వు దేవుని కార్యాలను వివరిస్తావు, దేవుని సాక్షిగా నువ్వు ఉంటావు. దేవుని సాక్షిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవునిలో బలముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. సంవత్సరం జరుగుతుండగా దేవుడు తన కార్యాన్ని నూతన పరుస్తాం. కాబట్టి నువ్వు కూడా అదే ఆలోచనతో ఉండాలి, అదే విశ్వాసంతో ఉండాలి. సంవత్సరం జరుగుతుండగా మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని సాధన చేస్తూ ఉండాలి. ఈ అబ్బాయి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడు. అతను చూసిన వారందరూ కూడా మరి రకరకాలుగా అనుకుని ఉంటారు, అరే రేపు మాపో చనిపోతాడు. ఆల్రెడీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, చూపెట్టారు. డాక్టర్స్ ఏం చేశారు, చేతులు ఎత్తేశారు. చనిపోయే స్థితి ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి చూస్తూ పోతూ ఉన్నారు. అయినా కూడా ఈ అబ్బాయి దేవుని విశ్వాసం ఉంచాడు. ఇతను పిచ్చోడేమో అనుకున్నారు. ఏమంటున్నారని, ఏమంటారు, పిచ్చోడు అంటారా, మంచోడు అంటారా? పిచ్చోడు అంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రము దేవుని పట్ల తన హృదయంలో బలమైన స్థిరమైన విశ్వాసం ఉంచి స్తుతించడం కాకుండా దాన్ని విశ్వసించి ఆయన అట్లాగే లేదని ఉన్నట్లుగా ఊహించాడు. అవే విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ 11:1 ప్రకారం విశ్వాసం అన్నది నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనటకు రుజువునై ఉన్నది, లేనిది ఉన్నట్టుగా చూడడమే విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ఈ అబ్బాయి అట్లాగే చేశాడు. ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు ఒక మహా అద్భుతం చేశాడు. దేవుడు అద్భుతాన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరిచి గొప్ప సేవకులుగా చేశాడు. ఆ అబ్బాయి పేరేంటో తెలుసా? కెనెత్ హెగిన్ అనే దైవజనుడు. అతడు అబ్బాయిగా ఉన్నప్పుడు ఆ విధంగా పరిస్థితి ఉన్నప్పుడు విశ్వసించాడు. దేవుడు ఆయన స్వస్థపరిచాడు. స్వస్థపరచుకు కాకుండా గొప్ప దైవజనుడుగా దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. ఇలా అనేక మంది ఆత్మను రక్షించాడు. అనేకమైన బుక్స్ కూడా రాశాడు. అనేకమైన ఆత్మీయ సంబంధమైన పరిశుద్ధాత్మ గురించి, ఇంకా అనేకమైన విషయాల గురించి చక్కటి పుస్తకాలు రాశాడు. ఈయన పేరు ఏంటంటే కెనెత్ గెహిన్ అనే దైవజనుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు కూడా ఆ విధంగా విశ్వాసాన్ని సాధన చేయాలి. అబ్రహాం గారు కూడా మరి ఆ విశ్వాసాన్ని సాధన చేశాడు. లేదు, దేవుడు చెప్పాడు కదా, నా కుమారుని ఇస్తా అన్నాడు, దేవుడు ఇచ్చేశాడు, అంతే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఊహించుకుంటూ ఉన్నాడు. నా కుమారుడు ఇలా ఉంటాడు, నా కుమారుడితో ఇలా ఆడుకుంటా, నా కుమారుడితో ఇలా చేస్తా, అలా చేస్తా అని తన విశ్వాసాన్ని ఆయన ఊహించుకుంటూ సాధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి 100 సంవత్సరం 100వ ఏట అబ్రహాముకు దేవుడు కుమారుని ఇచ్చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము ఆ సాధన విశ్వాసము సాధన చేసుకుంటారు. ఒక విషయం గురించి మనం అడుగుతూ ఉన్నప్పుడు కొద్ది నెలలు అయితే, ఒక సంవత్సరం అయితే మనం విడిచిపెట్టకూడదు. మనము అట్లాగే పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏముంది? దేవుడు ఇచ్చేంత వరకు మీరు అడుగుతూనే ఉండండి. ఆమె దేవుడు ఇచ్చేంత వరకు మీరు ఏం చేస్తుండండి? అడుగుతూనే ఉండండి. దేవుడు ఇచ్చేంత వరకు మీరు విశ్వసిస్తూనే ఉండండి, మీరు సాధన చేస్తూనే ఉండండి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మీరు ప్రార్థించడాన్ని కూడా పొంది ఉన్నారని నమ్మండి అని కూడా రాయబడి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి అబ్రహాము గారు సాధన చేశాడు, విశ్వాసాన్ని సాధన చేశాడు. కాబట్టి విశ్వాసకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. చదవండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
అనుగ్రహించి ఆ, మీలో అద్భుతములు చేయించువాడు ఆ. ధర్మశాస్త్ర సంబంధ చాలు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములను చేయించువాడు దేవుడే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ చిన్న బాలున్నటువంటి ఈ యొక్క దైవజనుడిని దేవుడు స్వస్థపరిచి గొప్ప దైవజనుడిగా వాడుకున్నాడు. 45 సంవత్సరాలు దాదాపుగా దేవుని సేవ చేశాడు. 45 సంవత్సరములు విశ్వాసం గురించి ప్రకటించి, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రకటించి గొప్ప సేవ చేసిన దైవజనుడు ఈ చిన్న బాలుడు ఈ వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి మరి ఆ చిన్న బాలుడిని దర్శించిన దేవుడు ఆయన చేసిన అద్భుతాలు దేవుడు నీకు చేయలేడా? నాకు చేయలేడా? చేస్తా. మనము విశ్వాసం సాధన చేయాలి. విశ్వాసం మాత్రం కాకుండా మన ఆత్మీయ జీవితంలో అన్నిటి కోసం మనం సాధన చేయాలి. పరిశుద్ధాత్మ గురించి కూడా మనం సాధన చేయాలి. అంటే విశ్వాసంతో మన దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ ఉండాలి. చాలా మంది మరి ప్రతిరోజు ప్రభు మీ ఆత్మతో నింపమని అడగరు. ప్రతిరోజు అడగాలి. ప్రతిరోజు 3 విషయాలు మనం ఖచ్చితంగా అడగాలి. దావీదు ఎప్పుడు చేస్తూ ఉంటాడు, ప్రభు నీ రక్షణ ఆనందాన్ని తీసేయకండి, మీ అభిషేకాన్ని తీసేయకండి, మీ కృపణ యొద్ద నుండి తీసేయకండి. ఈ 3 విషయాలు ప్రతిరోజు మనం అడుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రక్షణ ఆనందము, దేవుని ఆత్మాభిషేకము, దేవుని కృప, ఇవి 3 మనకున్నట్లయితే మనము విజయవంతమైన జీవితం, విశ్వాస జీవితాన్ని జీవించగలుగుతాం. ఆమేన్. విజయవంతమైన విశ్వాస జీవితాన్ని జీవించగలుగుతాం. చాలా మంది మరి దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఉంటున్నారు. అది ఉండకూడదు. మనం దేవుని స్తుతిస్తూ ఆశతో మనం అడుగుతూ ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడడానికి మనం సాధన చేయాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, మనము వేచి ఉండాలి. చాలా మంది ఒకసారి చెప్పినప్పుడే, పాస్టర్ గారు ఆరాధనలో చెప్పినప్పుడే మరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అది ఉండకూడదు. ఇంట్లో కూడా మీరు దేవుని ఆత్మతో నింపబడడానికి స్తుతించండి, ప్రార్థన చేయండి, వేచి ఉండండి. దేవుడు తన ఆత్మను కుమరిస్తాడు. హల్లెలూయా. ఇంకొంతమంది ఆరాధనలో ఆ నోరు నుంచి గట్టిగా స్తుతించలేకపోతా ఉన్నారు. దేవుడు ఎట్లా అభిషేకిస్తాడు, దేవుడు ఎట్లా ఆత్మతో నింపుతాడు? నోరు మూసుకొని ఇలాగే ఉంటున్నారు. కొంతమంది నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా మనం స్తుతించినప్పుడు దేవుడు తన ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ఆత్మ అనుగ్రహించి అద్భుతం చేస్తాడు. ఆమేన్. దేవుడు తన ఆత్మ అనుగ్రహించి అద్భుతం చేస్తాడు. నీకు అద్భుతం కావాలా? దేవుని ఆత్మ నీకు కావాలి. ఆమేన్. నీకు అద్భుతం కావాలా? నీకు అద్భుతం కావాలంటే ఎవరు కావాలి? అక్కడ ఏమని రాయబడింది? మరలా చదవండి. గలతీ 3:5. గలతీ 3:5. ఆత్మను మీకు అనుగ్రహించి ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. మీలో అద్భుతములు చేయించువాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు తన ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను దేవుడు నిత్యముగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. అపొస్తలులు మేడగదిలో అడిగారు, వాళ్ళు వేచి ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే వాళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పెంతెకొస్తు దినమున వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు అపొస్తలులు బుదిగంతం వరకు సాక్షులుగా దేవుని యొక్క గొప్ప సేవ చేశారు. హల్లెలూయా. మరి చాలా మంది మరి దేవుని ఆత్మను మనం అడగట్లేదు. మన దైనందిన జీవితంలో అడగాలి. ప్రతిరోజు మనం అడుగుతూ ఉండాలి, ప్రభు మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి మనం అడుగుతూ ఉండాలి. కాబట్టి దాన్ని మనం సాధన చేయాలి. అడగడమే, విశ్వాసంతో అడగడమే సాధన. హల్లెలూయా. విశ్వాసంతో అడగడమే సాధన. మనం స్తుతిస్తూ ఉండాలి. సాధన అంటే ఏంటి? అడిగి మనం కాదనడం కాదు. ఎస్ లార్డ్, మేము పొందుకుంటున్నాం ప్రభా, మీరు ఇచ్చారు ప్రభా. ఈ విధంగా సాధన మనం చేయాలి. చేసినప్పుడు దేవుడు తప్పకుండా తన ఆత్మను, తన అభిషేకాన్ని మన మీద కుమ్మరిస్తాడు. మనం స్తుతించాలి. ఆరాధనలో చాలా మంది స్తుతించట్లేదు, అట్లాగే ఉంటున్నారు. అందుకే చాలా మంది ఆత్మతో నింపబడట్లేదు మన సంఘంలో. ఇంకా చాలా మంది ఆత్మతో నింపబడాలి. ఎక్కువగా ఆత్మతో నింపబడిన వారుగా మనం ఉండకూడదు, ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ఆయన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకా మనం చూస్తూ ఉన్నాం కదా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము 14వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము 14వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. శరీర స్వభావము గలవారు కారు.
ఇంకా ఎవడైనను ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. వాడాయన వాడు కాదు. హల్లెలూయా. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, దేవుని ఆత్మతో మనం నింపబడుకుంటే మనం ఆయన వారము కాదు. క్రీస్తు ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అందుకే మీరు అడగాలి, దేవుని స్తుతించాలి. ఆ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మీరు దేవుని ఆత్మ కోసం వేచి ఉన్నప్పుడు, మీరు ఆ పొందుకుంటున్నప్పుడు, ఆ సాధన చేస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆమె అపోస్తలులు ఆ మేడగదిలో యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్తున్నప్పుడు చెప్పాడు, మీరు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వేచి ఉండండి, నేను నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఒకటో రోజు దేవుడు కుమ్మరించాడా? దాదాపుగా 10 రోజులు పట్టుకున్నాను. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు మేడగదిలో? పెంతెకొస్తు దినం అంటే పెట్టే అంటే 50. యేసు ప్రభు వారు ఆరోహణమైంది 40 days. 40 రోజున ఆయన ఆరోహణమయ్యాడు. 50వ రోజున వీళ్ళకు పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి దిగి వచ్చింది. అంటే ఎన్ని రోజులు వాళ్ళు ప్రార్థన చేశారు? 10 రోజులు వాళ్ళు వేచి ఉన్నారు. 10 రోజులు మేడగది అందరు కలిసి, ఒకరిద్దరు కాదు, 120 మంది పురుషులు ఉన్నారు. ఇంకా స్త్రీలు చాలా మంది ఉన్నారు. అక్కడ రాయబడింది పురుషులు దాదాపుగా 120 మంది, ఇంకా స్త్రీలు చాలా మంది ఉన్నారు. అంటే ఇంచుమించు 120. చూడండి, అంతకంటే ఎక్కువ. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళంతమంది కలిసి ఆ మేడ గదిలో దేవుని స్తుతిస్తూ వాళ్ళు వేచి ఉన్నారు. కాబట్టి దేవుడు అభిషేకంతో నింపాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో మనం అభిషేకం నింపబడడానికి మనం వేచి ఉండట్లేదు, అడగట్లేదు, మనస్ఫూర్తి హృదయపూర్వకంగా మనం స్తుతించట్లేదు, ఆ విశ్వాసాన్ని సాధన చేయట్లేదు. అందుకే మనం దేవుని ఆత్మతో నింపబడట్లేదు. చాలా మంది నిర్జీవంగా ఉన్నారు ఆత్మీయ జీవితంలో. ఎందుకు నిర్జీవంగా ఉన్నారంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఉజ్జీవంగా ఉంటాం. అక్కడ ఏముంది? దేవుని ఆత్మ మీలో నివసించి ఎలా అంటా ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఉజ్జీవంగా ఉంటాం. ఆమేన్. దేవుని ఆత్మ నివసిస్తే మనం ఉజ్జీవంగా ఉంటాం. చాలా మంది మన నిర్జీవంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మతో మనం నింపబడకపోవడమే. దేవుని ఆత్మతో నింపబడకపోవడమే, విశ్వాసంతో ఉండకపోవడమే. కొట్టిన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, లేదు, నా ఆత్మ అనుగ్రహించి మీకు అద్భుతం చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడండి. ఇంకా అదే అధ్యాయం రాయబడి ఉంటుంది. అదే రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వారందరూ దేవుని కుమారులై ఉందురు, లేదా దేవుని కుమార్తెలై ఉందురు. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో కూడా మనం సాధన చేయాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. ఎంతమంది దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మ చేతనే నడిపించబడాలి. ఎంతమంది దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తె. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనల్ని రక్షణలోకి, పాపంలోనికి యేసే దేవుడు రక్షణను ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడే. కానీ ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, మనలో ఉన్న అభిషేకాన్ని ఇంకా మనం రెట్టింపు చేసుకుంటూ ఉండాలి. మనలో ఆ దేవుని ఆత్మను, అందుకే వాక్యం ఏమని రాయబడింది? మీరు దేవుని ఆత్మను ఆర్పకుడి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17, 18 ఆ వచనంలో ఉంటుంది. చూడండి, దేవుని ఆత్మ ఆర్పకుండా ఉంటుంది. ఆ మాట చూడండి, ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. చూడండి, ఆత్మను మనం ఆర్పకూడదు అంటే అర్థం ఏంటి? ఆత్మ ఆల్రెడీ ఉంది, దాన్ని ఏం చేద్దాక ఆర్పొద్దు. నువ్వు మంట. హల్లెలూయా. ఆత్మ ఉందా లేదా? లేకుంటే ఆర్పొద్దు అన్నాడు, లేకుంటే పొందుకో అంటారు. అవునా కదా? లేకుంటే ఏమంటారు? పొందుకో అంటారు. ఇప్పుడు ఒక మంట ఉంది, ఆడ మంట ఉంటే మరి ఇప్పుడు కొవ్వొత్తి ముట్టించా, కరెంటు పోయింది, కొవ్వొత్తి ముట్టిస్తా, మళ్ళీ కరెంట్ వస్తే ఏం చేస్తాం? ఆరిపోయేంటాం. అంటే అక్కడ అది వెలుగుతూనే కదా ఆరిపోయమంటాం. వెలుగుకుంటే ఆరిపోయేమనం. అక్కడ లేకుంటే అరే అగ్గిపెట్ట తీసుకురా, మ్యాచ్ బస్ తీసుకురా, వెలిగించాలంట. హల్లెలూయా. కాబట్టి ఆత్మ మీలో ఉన్నాడు. దేవుడు ఆత్మ ఎప్పుడైతే రక్షింపబడతాడో దేవుడు తన ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. కానీ దాన్ని మనం వెలిగింపజేసుకోవాలి, మనం మండింపజేసుకోవాలి.
మనం రెట్టింపు చేసుకోవాలి. ఆ అభిషేకాన్ని దినదినం మనం పెంచుకోవాలి. అవే దినదినం ఏం చేసుకోవాలి? పెంచుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు ఆత్మను ఆర్పకండి, ఆ ఆత్మను వెలిగింపనివ్వండి. హల్లెలూయా. మీ ఆత్మ దీపములు ఏం కావాలంట? వెలిగించబడుతూ ఉండాలి. ఆత్మ దీపములు ఆర్పుకుంటున్నారు చాలా మంది. ఆత్మ దీపాన్ని ఏం చేయొద్దు? ఆర్పకూడదు. ఆత్మ దీపాన్ని వెలిగింపచ్చాడు. కొట్టిన దేని బిడ్డరా, నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ చివరి ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఉంటున్నాం, కానీ దేవుడు తన అభిషేకంతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో అయినా మనం సాధన చేయాలి. విశ్వాస విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, నువ్వు అడుగుతున్న విషయాల్లో కావచ్చు, అన్నిటి విషయంలో మనం ఏం చేయాలి? విశ్వసించి సాధన చేయాలి. దేవుడు తన ఆత్మ అనుగ్రహించి అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు అద్భుతం చేసే గొప్ప దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా చదవండి 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18. మన మందిరంలో ఆ ముసుకులేని ముఖంతో ఆ ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడి ఉన్నాం. చూడండి, దేవుని యొక్క రూపములో మనం మార్చబడడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. ఆమేన్. మన దేవుని యొక్క రూపంలోకి, ఆ పోలికలోకి మనం మార్చబడాలంటే దేవుని ఆత్మ మనల్ని మార్చుతుంది. ఆమేన్. అందుకే దేవుని ఆత్మను మనం అప్పగించుకోవాలి. దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ అభిషేకాన్ని దినదినం మనము రెట్టింపు చేసుకోవాలి, దాన్ని వెలిగింపు చేసుకోవాలి. అందుకే మనం నిత్యం స్తుతిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉండాలి. స్తుతిస్తున్నప్పుడు దేవుడి భాషను ఇచ్చినప్పుడు ఆ భాషతో మాట్లాడుతూ దేవుని ఇంకా మనం మహిమపరచాలి. దేవుని ఒక్క భాషలు ఏంటంటే అవి దేవ భాషలు, పరలోకం నుంచి వచ్చిన భాష. అది దేవునితో మనం మాట్లాడుతూ ఉంటాం. అది మనకు అర్థం కాదు. హల్లెలూయా. అది మనకు అర్థం కాదు. సాతానికి కూడా అర్థం కాదట. సాతానికి కూడా ఏం కాదట? అర్థం కాదు. నువ్వు జనరల్గా మాట్లాడితే అర్థమవుతుంది. నువ్వు వేరే విషయం మాట్లాడితే సాతానికి అర్థమవుతుందట. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఒకవేళ నీ భర్త మాట్లాడుకుంటుంటే సాతాను వింటాడట. కానీ నువ్వు భాషలతో మాట్లాడితే సాతాను వినడట. హల్లెలూయా. అంటే వినడం అంటే మనకు అర్థం కాదట. భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏం కాదట? సాతానుకు అర్థం కాదు. ఆ మాటలు మనకు కూడా తెలియదు. దేవుడు అన్య భాషలకు అర్థం చెప్పే వరం ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మనకు తెలియకుండా మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ రహస్యములు మనం మాట్లాడుతూ ఉంటాం. దేవునితో ఏం చేస్తామంటే రహస్యములు మాట్లాడతాం. 1 కొరింథీ 12:14 ఈ విషయాన్ని కూడా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఆయన రూపంలోకి, ఆయన మహిమలోకి, ఆయన పోలికలోకి మనం మారుస్తుంది. అందుకే దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం, కృపా కాలము, పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. కాబట్టి దేవుని ఆత్మతో మన నింపబడాలి. దేవుని ఆత్మను ఎక్కువగా మనం ఆశ్రయించాలి. దేవుని ఆత్మను ఎక్కువగా మనం అడగాలి. మనం అడగట్లేదు, మనం పొందుకోవట్లేదు, మనం స్తుతించట్లేదు, ఉజ్వలంగా మనం ఉండట్లేదు. కానీ 200 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి మనం అడుగుతూ దేవుని యొక్క అభిషేకం దిక్క నింపబడాలి. హల్లెలూయా. ఈ 2020 గతించబోతోంది. 21లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి ఈ 21 నుండి మనం ఇంకా రెట్టింపు ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు, వారు దేవుని కుమార్తెలు. కాబట్టి ఆయన ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ సహాయం మనం కోరుకోవాలి. ప్రభా, మీ ఆత్మ సహాయం మనం దయచండి, మీ ఆత్మ నడిపింపు దయచండి, మీ ఆత్మతో నింపడని రోజు మనం అడగాలి, స్తుతించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన ఆత్మ అనుగ్రహించి ఆయన అద్భుతమును చేస్తాడు. ఇంకా చదవండి, ప్రకటన గ్రంథము 22:17. ప్రకటన గ్రంథము 22:17. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. హల్లెలూయా. చూడండి, రమ్ము అని చెప్తున్నారు అంటే దేవుని రాకడ, లేకుంటే యేసయ్యను రమ్ము అని చెప్తున్నారు. అంటే రాకడలో కూడా దేవుని ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది. మన రాకడను సిద్ధపరిచి రాకడలో ఎత్తబడే గొప్పలో మనం ఉండడానికి
దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ మనకు సహాయము చేస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మ లేకుంటే ఆయన వాళ్ళకి కాదు. దేవుని ఆత్మ లేకుంటే నువ్వు ఎత్తబడలేవు. దేవుని ఆత్మ లేకుంటే నువ్వు ఉద్యోగం ఉండలేవు. దేవుని ఆత్మ లేకుంటే నువ్వు ఫలభరితం ఉండలేవు. దేవుని అభిషేకం లేకుంటే నీవు నిర్జీవమైన స్థితిలో ఉంటావు. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. ఆత్మీయ జీవితంలో నువ్వు మోడైన జీవితాన్ని కలిగి ఉన్నావు అనుకో. ఒక చెట్టు ఉంటుంది, ఎండిపోయే చెట్టు, జీవము లేని చెట్టు, అది నిర్జీవమైనది. ఆత్మీయంగా మనం నిర్జీవంగా ఉండకూడదు. ఆత్మీయంగా మనము మూడు బారిన స్థితిలో ఉండకూడదు. ఫలించే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఉద్యమంగా ఉండాలి. కాబట్టి ఆత్మీయంగా ఉన్నప్పుడు ఆత్మ విషయంలో మనకు ఆలోచనలు కలుగుతాయి. అక్కడ రాయబడి ఉంది కదా, ఆత్మ సంబంధులు ఆత్మీయ విషయాల గురించి ఆలోచన చేస్తారు. ఆ ఆత్మ మనల్ని ఆ ఆత్మీయ విషయంలోకి నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఆలోచన, ప్రతి తలంపు నీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. గంటకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక గంటకు మనకు ఎన్ని ఆలోచన వస్తుంది తెలుసా? గంటకు ఇంచుమించు 12 లక్షల ఆలోచనలు వస్తాయట. 12 లక్షల ఆలోచనలు. అందులో ఎక్కువ శాతం నెగిటివ్ ఆలోచనలు వస్తాయట. ఏం ఆలోచనలు? నెగిటివ్ ఆలోచనలు వస్తాయట. చూడండి బిడ్డలారా, అన్ని ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఏది చేయాలన్నది మనకు అర్థం కాదు. కానీ దేవుడి ఆత్మ మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ దేవుడి ఆత్మ కరెక్ట్ ఆలోచనలోకి నడిపిస్తాడు. ఎన్నో ఆలోచనలు నీ మైండ్లోకి వస్తాయి. నీ హృదయంలో, నీ మనసులోకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. గంటకు 12 లక్షల ఆలోచనలు అంటే ఒకసారి గమనించండి. ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఏ ఆలోచన పాటిస్తారు? ఏ ఆలోచన మీరు చేయాలనుకుంటున్నారు? అంతే కదా. ఆ ఆలోచన వచ్చినప్పుడే మనం దాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడి ఆత్మ మనం నడిపిస్తుంది. ఎంతమంది అయితే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. ఎంతమంది నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉన్నారు, దేవుని కుమార్తెలై ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమ సంఘమా, దేవుని ఆత్మతో నింపబడండి. దేవుని ఆత్మ కోసం అడగండి. మీరు సాధన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, వేచి ఉండండి, అభిషేకంతో నింపబడండి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉంటున్న ఈ రోజుల్లో మనం దేవుని ఆత్మ మీద ఎక్కువగా ఆధారపడాలి. ఆమేన్. దేవుని ఆత్మ మీద ఎక్కువగా ఆధారపడాలి. దేవుని ఆత్మను ఎక్కువ అడగాలి. ఆ ఆత్మను ఆర్పకూడదు. ఆ ఉద్యమాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని ఆర్పకూడదు. దేవుని బిడ్డలారా, ఈ చిన్న బాలుడిని దేవుడు బ్రతికించాడు. దేవుడు యొక్క సేవ చేశాడు. దేవుడిని ఎన్నోసార్లు బ్రతికిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. నువ్వు సాక్షి ఉండలేకపోతున్నావు. ఈ బాలుడు దేవుడు బ్రతికించాడు. దేవుని కోసం సాక్షిగా ఉన్నాడు. దేవుని సేవ చేశాడు. మరి దేవుడు నిన్ను ఎన్నో సందర్భాల్లో కాపాడుతున్నాడు. ఎన్నో సందర్భాల్లో నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు సాక్షి ఉండలేకపోతున్నావు. దేవుడు మీరు పొందుకుంటున్నావు, దేవుడు పొందుకుంటున్నావు, దేవుడి చేత దీవించబడతా ఉన్నావు. కానీ దేవుడికి సాక్షిగా ఉండలేకపోతున్నావు. దేవునికి సాక్షిగా ఆయన రాజ్యం కోసం, నష్టపోతున్న ఆత్మల కోసం నువ్వు నిలబడలేకపోతుంటున్నావు. నిర్జీవమైన స్థితిలో ఉంటున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ నిర్జీవమైన స్థితిలో ఉండకూడదు. ఫలించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఫలభరితమైన స్థితిలో ఉండాలి. ఉజ్జీవమైన స్థితిలో ఉండాలి. ఆరిపోతున్నటువంటి స్థితిలో ఉండకూడదు. వెలిగించబడుతున్న స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళే స్థితిలో ఉండాలి. ఆ దేవుని ఆత్మల్ని ఏం చేస్తుందట? మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తుంది. ఆమేన్. మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తుంది. ఆ దేవుని ఆత్మ దేవుని రూపంలో నుండి మారుస్తుంది, దేవుని పోలికలో నుండి మారుస్తుంది. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవుడు తన ఆత్మ అనుగ్రహించి నీలో అద్భుతములు చేస్తాడు. ఆమేన్. అద్భుతములు చేస్తాడు. మరి దేవుని ఆత్మ నీకు కావాలంటే నువ్వు అడగాలి, సాధన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అట్లాగే విశ్వాస విషయంలో కూడా మనం సాధన చేయాలి. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగాలంటే మనం ఆత్మీయ జీవితం గురించి మనం సాధన చేయాలి. నువ్వు ఏ సాధన చేయకుండానే ఎలా వస్తుంది? ఇప్పుడు నీకు కొన్ని వస్తువులు కావాలంటే నువ్వు పని చేయాలి. పని చేస్తేనే సాధన, పని చేస్తేనే నీకు వస్తాయి డబ్బులు, లేకుంటే రావు. అలాగే ఆత్మీయ జీవితం కూడా నువ్వు ఆ విధంగా ఉండాలి. చాలా మంది ఆరోగ్యంలో చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు. చేతులు కట్టేసినంటే అర్థం ఏంటి? నేను వాళ్ళు బంధించాడా? కట్టబడలేదు, మనం విప్పబడి ఉన్నాం. హల్లెలూయా. సాతాను కట్టల నుంచి మనం ఏం చేయబడ్డామో? బంధించబడి ఉన్నావా? విప్పబడి ఉన్నావా?
బంధించబడి ఉంటే గట్టిగా ఇట్లా పట్టుకో, బంధించబడలేకుంటే ఫ్రీగా ఉంటే దేవుని ఆరాధన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడి కుమారుడు, ప్రేమ దేవుడి కుమార్తె ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, ఈ రోజు నుంచి లేదా నూతన సంవత్సరంలో నుంచి నువ్వు దేవుని ఆత్మ గురించి అడుగు. నేను నింపబోతున్నాను, నా ఆత్మను గురించి అద్భుతం చేయబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని పెట్టారా, దైవజనుడు వాడుకున్నట్లుగా మన దేవుడు వాడుకుంటాడు. మీరు ఎంతమంది అడుగుతారు ప్రతిరోజు? ఎంతమందికి ఆశ ఉంది? దాహం ఉన్న పైన దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తా, తన యొక్క అభిషేకాన్ని దేవుడు విడుదల చేస్తా. కాబట్టి మనం అడుగుతూ ఉండాలి, ఆ దాహం మనలో ఉండాలి. కాబట్టి చతుర్థుల వారందరూ దేవుడు తన ఆత్మతో ఇంకా నింపునుగాక. ఆమె దేవుడు కొద్ది మాటలు దీవించి మనం మీకు నెరవేర్చునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు సమర్పించుకోండి. అడగండి, ఒక్క నిమిషం అందరూ మోకరించి కళ్ళు మూసుకుని అడగండి. చాలా మంది నిర్జీవ స్థితిలో ఉంటున్నారు. మీరు మీ హృదయం నుంచి పొందాలి, అది మీ హృదయం నుంచి అడగాలి. మీ హృదయంలో